అది ఆస్థానం. రాజుగారేమో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం దగ్గర రకరకాల వ్యక్తులు ఉన్నారు. రాజభటులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆ సభలోకి వచ్చి అక్కడ మోషే అహరోను ఇద్దరు నిలబడ్డారు. నిలబడితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు విడుదల కోసం ఫరోతో మాట్లాడితే వినల. తన చేతిలో ఉన్న కర్ర విడిచాడు. అలా పడవేయగానే ఏమైపోయింది? పాము అయిపోయింది. మీకు తెలిసిందేగా. ఆ తర్వాత రాజు ఏం చేశాడో తెలుసా? మాంత్రికులారా రండి, గారడి విద్య గల వారులారా రండి అని తాను ఎవరెవరినైతే పోషించాడో వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చి ఈ మాత్రం మేం చేయలేమని వాళ్ళ కర్రలన్నీ కింద పడవేశారు. పడవేయగానే అవి పాములు అయ్యారు. వాడు చేసిన పాములు, మోషే కర్ర వేస్తే తయారైన పాము. ఈ రెండు ఎదురుగా కనపడుతున్నాయా? ఇక రాజు తల ఎగరేసి నువ్వే కాదయ్యా, మేము కూడా పాములు చేయగలం అంటూ ఉండగానే మోషే పడవేసిన కర్ర పాముగా నోరు తెరిచి వా మాంత్రికులు ఎంతమంది కర్ర పడవేసి పాములు చేశారో వాటి మొత్తాన్ని మింగివేశాను. ఇంతకాలం మనుషులను బెదిరించింది మరణమేగా, మనుషులు కలవరబెట్టింది మరణమేగా. మీలో ఎవరు దేనికి భయపడకపోయినా నరాలాడుతున్న వాడు మరణానికి భయపడతాడు. మరణం మనిషిని ఎంత గడగడలాడిస్తుంది. కానీ ఆదా మొదలుకొని యేసు ప్రభు చనిపోయేంత వరకు ఈ మరణం అందరినీ భయపెట్టింది. యేసును సమాధి చేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? మీరు భయపడవాకండి, విజయమంది మరణము మృంగివేయబడెను. ఆయన మరణాన్ని మింగివేశాడు, మరణపు ముళ్ళు విరిచాడు. ఆయన తీసుకెళ్ళి సమాధి చేసి సంకల కొట్టుకుంటున్నాడు అపవాది. అందరినీ మింగేసినట్టు ఇతను కూడా మింగేశా. నజరుడైన యేసు గొప్పవాడిని వీళ్ళంతా అనుకున్నారు. నా నోట్లో పడకుండా, నా చేతిలో పడకుండా ఉండేది ఎవరు అంటూ మరణం వికట హఠహాసం చేసిందట. ఆ మరుక్షణం మూడో రోజున తలా తొంగి చూస్తే అన్నిటికీ మరణం ఉంది, కానీ మరణానికి మరణం లేదు. సమాధి దగ్గరకు వచ్చి వెళుతున్న వారిని చూచి మీరు భయపడకండి, నేను సజీవుడిగా లేచాను. ఏ బంధకాలు చెరసాలను మిమ్మల్ని ఆపలేవు. బంధించినట్టే ఉంటాయి, కానీ మీకు విడుదల కలగబోతుంది. నా యేసు విజేత. ఆయన సజీవుడై విజయాన్ని ప్రకటించిన వాడు. మరణం ఆయన బంధించలేదు, భయంకరమైన శాపం ఆయన బంధించలేదు, లోకమైన బంధించలేదు. నీకు కీడు చేసే మరణం మింగివేయబడింది. నిన్ను పాతాళానికి తీసుకెళ్లే మరణం మింగివేయబడింది. దాని ముళ్ళు నేనే విరిచాను. మీరు భయపడకుడి. యేసు ప్రభు ఎదురొచ్చి అంటాడు, మీరు భయపడకుడి, నేను ఇప్పుడు శవంలాగా లేను, సజీవుడిగా లేచాను. కనుక మీ వ్యక్తిగత జీవితపు అనుభవాల్లో ఇక మరణం మీ మీద పెత్తనం చేయడానికి అవకాశం లేదు.